ఇబ్రహీంపట్నం విజయలక్ష్మి ఆసుపత్రిలో వాట్సాప్ వైద్యంపై రాజ్ న్యూస్ కథనాలకు వైద్య శాఖ అధికారులు స్పందించారు. నిర్లక్ష్య వైద్యంతో 5 నెలల కవల శిశువుల మృతికి కారణమైన విజయలక్ష్మి ఆసుపత్రిని సీజ్ చేసినట్లు రంగారెడ్డి డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇంకేం అవసరం లేదు, మనకి ఇంకెప్పుడైనా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటు చేసుకుంది. వాట్సాప్ వైద్యంతో కవల శిశువులు మృతి చెందారు. విజయలక్ష్మి ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎలిమినేటెడ్ గ్రామానికి చెందిన కీర్తి అనే మహిళ 7 ఏళ్ల తర్వాత గర్భిణి దాల్చింది. స్కానింగ్లో కవలలు ఉన్నారని వైద్యురాలు అనుషారెడ్డి తెలిపారు. ఎలాంటి పనులు చేయవద్దని, బెడ్ రెస్ట్ ఉండాలని వైద్యురాలు అనుషారెడ్డి సూచించారు. గర్భిణి కీర్తికి తీవ్రంగా నొప్పులు రావడంతో బంధువులు ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ ఆసుపత్రిలో అందుబాటులో లేదు. దీంతో వాట్సాప్ ఫోన్ కాల్స్తో డాక్టర్ సూచనలతో నర్సులు వైద్యం అందించారు. నర్సులు కీర్తికి డెలివరీ చేశారు. 2 కవలలకు కీర్తి జన్మనిచ్చింది. కానీ తీవ్ర రక్తస్రావం కావడంతో కవల శిశువులు మృతి చెందారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నర్సులు వచ్చిరాని వైద్యంతో కవలలు మృతి చెందారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇంకేం అవసరం లేదు, మనకి ఇంకెప్పుడైనా చేసినప్పుడు పనికి వస్తుంది. నొప్పులకు సూది పీయమంటే సూది పీయడం సార్ వాట్సాప్లో పెట్టి అది తీసుకొచ్చి ఒక సూది ఆడికి సరే ఎక్కువ పెయిన్స్ ఎక్కువ అనిపిస్తే ఈ టైప్